ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 10, 11 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడిన గురూజీ బాలాజీ రాజు గారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం చూపబడిన గురువుగారి సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంతో కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడు మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక సింహ రాశి వారికి డిసెంబర్ 10, 11 తేదీలో ఒక స్త్రీ వల్ల అయితే మీరు ఊహించని ఫలితాలను పొందబోతున్నారు. మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజులు మీకు గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ సమయంలో సింహ రాశి వారికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే అద్భుతమైన గోచార ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశి వారు చాలా అందంగా ఉంటారు. వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకంటే సింహం ఎప్పుడు గర్జిస్తుంది, అలాగే వీరు కూడా అలాగే ఉంటారు. సింహం ఎలా ఉంటుందో అడవిలో వీరు కూడా సమాజంలో అలాగే ఉండాలనుకుంటూ ఉంటారు. వీరు ఒక రాజులా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అన్నింట్లో తనదే పై చేయి కావాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారు ఎక్కువగా ప్రశంసలను కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే మొండిగా ఉంటారు, అలాగే వీరు గంభీరంగా ఉంటారు. ఈ సింహ రాశి వారికి తమకు నచ్చినట్లే ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇతరులు చెప్పింది అస్సలు వినరు. వీరు అపారమైన ఆత్మవిశ్వాసం, ఆకర్షణని కలిగి ఉంటారు. వీరు ఇతరులను తమ వైపు లాగేలా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. వీరి యొక్క గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరిని చూస్తే ఎవరైనా సరే ఆకర్షితులు అవుతారు. వీరు సృజనాత్మకంగా ఎక్కువగా ఉంటారు. ఈ సింహ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సంబంధాలను నిబద్ధత, విధేయతతో ఉంటారు. ధైర్యం, శక్తి, ఆకర్షణ వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడైనా సరే తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. వీరు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. వీరు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడూ ముందుంటారు. సమాజ సేవ చేయాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు.
ఈ సింహ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి యొక్క మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకరు ఒక మాట అంటే చాలు అప్పుడే కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బంధాల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. వీరు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. అలాగే ఈ సింహ రాశివారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజులు అయితే మీకు సూర్యుని బలం ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో సూర్యుని శక్తి మీలో కొత్త ఉత్తేజాన్ని రేకెత్తించబోతుంది. అలాగే ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి మీరు ఆశించిన ఫలితాలు మీకు దక్కబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ 2 రోజులు చాలా ప్రయోజనకంగా ఉంటుంది. ఈ 2 రోజులు వ్యాపారంలో ఎన్నో విజయాలను ఎన్నో లాభాలను చూస్తారు. మీ కష్టానికి దగ్గ ప్రతిఫలం ఈ సమయంలో దక్కుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. వారితో మీరు సహా పని చేయడం చూసి మీ యొక్క ఉద్యోగంలో ఉన్న పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈ 2 రోజుల్లో అయితే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం గుర్తింపు లభిస్తుంది. అలాగే మీకు గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీకు ఆరోగ్యం ఈ సమయంలో కుదుట పడుతుంది. అలాగే ఈ 2 రోజులు అయితే మీ జీవితంలో ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో అయితే అద్భుతమైన గోచార ఫలితాలు మీరు పొందుతారు. ఎందుకంటే సూర్యుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా కానీ ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది. మీ యొక్క భాగస్వామి తరపున ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 2 రోజుల్లో అయితే ఒక నూతన స్త్రీ మీకు పరిచయం కాబోతుంది. వారి వల్ల మీ జీవితంలో అయితే కొన్ని అనుకూలమైన మార్పులు పొందే అవకాశాలు ఉన్నాయి. ఒక స్త్రీ సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో లభించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో మీకు తెలిసిన వ్యక్తుల వల్ల కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. వారి నుండి మీకు ఆర్థిక సహాయం కూడా అందే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో అయితే మీ స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో మీరు కోరుకున్న అవకాశాలు, మీరు కోరుకున్న లాభాలు మీరు పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ 2 రోజుల్లో ఒక చక్కటి అవకాశం రావచ్చు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు ఈ సమయంలో ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలమే మీకు దక్కుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు, పెద్దల ఆశీర్వాదం ఈ 2 రోజుల్లో మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు ఆశించిన ఫలితం పొందుతారు. ఈ 2 రోజుల్లో మీ మనస్సులోని సమస్యలు తొలగిపోతాయి. ఒక నిర్ణయం మీ మనస్సులోని బాధను తొలగిస్తుంది. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. ఓం సూర్య దేవాయ నమః అని నిత్యం వీలైనన్నిసార్లు చదువుకోండి. సూర్యుని బలం పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.